హాయ్ గాయ్స్, వెల్కమ్ టు విజయ్ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్. అందరు ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. ఈరోజైతే మళ్ళీ నేను మీ ముందుకు ఒక మంచి డెలిషియస్ స్వీట్తో వచ్చిన ఇది మంచి రెసిపీ చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది అనుకుంటా. ఇది స్వీట్ సేమియా. దీన్ని ఎట్లా ప్రిపేర్ చేయాలి నా స్టైల్లో అనేది మీకు చూపించబోతున్నా. దీనికి ఏం ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎంత సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు అనేది నా వీడియోలు అయితే చూసేయండి. మీకు అందరికీ తెలిసిందే, నా వీడియోలు సింపుల్గా ఉంటాయి, ఈజీగా ఉంటాయి, మీరు అందరు ఇంట్లో సులభంగా చేసుకోవచ్చు. వెల్కమ్ టు విజయ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకా మంచి వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా సైడ్కున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా అయితే నేను సేమియా రెసిపీ కోసము కాజు, కిస్మిస్, ఇంకా సిరోంజి తీసుకున్న. ఇది అయితే హైదరాబాదు స్పెషల్ అన్నమాట. సిరోంజి వేస్తూ ఉంటారు సేమియా పాయసంలో. కొందరైతే సిరోంజి తెలియదు, కానీ ఇదైతే హైదరాబాద్లో స్పెషల్గా వేస్తూ ఉంటారు షీర్ కుర్మాలో, ఇంకా సేమియా పాయసంలో. ముందుగా అయితే నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెము నెయ్యి వేసుకుంటున్నా. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా నెయ్యి ఎంత వేసుకుంటే ఇది అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఎంత అంటే అంత వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను నెయ్యి వేసుకుంటున్నా కదా, ఈ వేడి నెయ్యిలో ముందుగా నేను కాజుని ఫ్రై చేసుకుంటున్నా. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇప్పుడైతే కాజు ఫ్రై అయిపోతుంది కదా, చూస్తూ ఉంటే ఎంత బాగా కనిపిస్తుంది. మంచి గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము వీటిని. ఇప్పుడు కాజు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే నేను కిస్మిస్ వేసి ఫ్రై చేస్తున్నా. వీటిని ఎండు ద్రాక్ష అని కూడా అంటారు, బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇవి కూడా ఇంకొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసి తీసుకోండి. ఇవన్నీ ఎంత మీరు నెయ్యిలో వేయించుకుంటున్నారు కదా, సూపర్ స్మెల్గా ఉంటుంది, ఇంకా మంచి టేస్ట్ కూడా ఉంటుంది. వితౌట్ నెయ్యితో మీరు ఏమైనా స్వీట్స్ చేసుకున్నారనుకోండి బాగుండదు. స్వీట్స్ అంటేనే దాంట్లో కొంచెం నెయ్యి పడితేనే అవి ఎంతో టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడైతే చూడండి, కిస్మిస్లు ఫ్రై అయిపోయినాయి కదా, ఎంత మంచి కలర్ కనిపిస్తున్నాయి చూడండి, కాజు, కిస్మిస్. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇదే నెయ్యిలో నేను సిరోంజి కూడా వేసి కొంచెం లైట్గా అవి కూడా ఫ్రై చేసుకుంటున్నా. ఎందుకంటే సేమియా పాయసంలో ఇవన్నీ వేస్తేనే కదా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో సిరోంజి కూడా ఫ్రై చేసుకోవాలి. సిరోంజి అంటే చూడండి, చిన్న చిన్న పప్పులు ఇవి సేమియా పాయసంలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోండి. చూడండి, అన్నీ ఒక బౌల్లోకే తీసుకుంటున్నా నేను. నెయ్యిలో ఇవన్నీ ఫ్రై చేసుకుంటా ఉన్నారు కదా, ఇవి చాలా మంచి స్మెల్ వస్తుంది, ఇంకా మంచి టేస్ట్ కూడా ఉంటాయి. మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి. సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది ప్రాసెస్, ఇంకా మీకు టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా, చూడండి, మళ్ళీ నేను కొంచెం నెయ్యి వేసుకొని సేమియాని కూడా ఫ్రై చేసుకుంటున్నా. సేమియాని కూడా మీరు మంచి కలర్లో, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మీరు సేమియా ఎంత ఫ్రై చేసుకుంటే సేమియా కూడా అంతే టేస్టీగా ఉంటుంది. సేమ్ మీరు ఇప్పుడు ఇదే ప్రాసెస్లో షీర్ కుర్మా కూడా చేసుకోవచ్చు. చాలామందికి తెలిసి ఉంటుంది, సేమియా పాయసము కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, షీర్ కుర్మా డిఫరెంట్గా ఉంటుంది. షీర్ కుర్మా అయితే ఇంకా ఈజీ ప్రాసెస్, కాకపోతే దాంట్లో ఇంగ్రీడియంట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడైతే నేను సేమియా పాయసం చేసి చూపిస్తున్నా, సింపుల్ అండ్ ఈజీగా. చూడండి, ఇప్పుడు సేమియా కొంచెం గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అయిపోయింది కదా, నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా. ఎందుకు అంటే ఇది కొంచెము ఉడకాలి. కొంతమంది అయితే డైరెక్ట్గా మిల్కే బాయిల్ చేసి పోసుకుంటూ ఉంటారు, కానీ నేను ఫస్ట్ వాటర్లో ఉడికిన తర్వాత మిల్క్ యాడ్ చేస్తున్నా. కొంతమంది అయితే డైరెక్ట్ మిల్క్ కూడా యాడ్ చేసుకుంటారండి, కానీ నేను కొంచెం వాటర్లో ఉడికిన తర్వాత ఇప్పుడు మిల్క్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, మిల్క్ యాడ్ చేసిన కదా, ఇప్పుడు కొంచెం ఇది నార్మల్ హీట్లో, అంటే మీడియం హీట్లో ఉడికించుకోవాలి.
ఇది కొంచెం లావు సేమియా కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు చూడండి నేను షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నా. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకోండి. మీరు ఇది బెల్లంతో కూడా చేసుకోవచ్చు. షుగరు అవాయిడ్ చేసే వాళ్ళైతే బెల్లంతో కూడా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే షుగర్ యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఇందులో షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక 2-3 పొంగులు రానివ్వాలి, అంటే కొంచెం ఉడకాలి. నేను ఇప్పుడైతే ఏమైతే ఫ్రై చేసుకున్నానో కాజు కిస్మిస్ సిరోంజి హాఫ్ వేసుకుంటున్నా, హాఫ్ పక్కకు పెట్టుకుంటున్నా. మొత్తం ఒకేసారి యాడ్ చేయొద్దు, హాఫ్ యాడ్ చేయాలి. ఇప్పుడు నేను హాఫ్ యాడ్ చేసిన తర్వాత చూడండి మళ్ళీ కలుపుకుంటున్నా. ఇప్పుడు ఈ మిల్క్లో ఇవన్నీ బాయిల్ అవుతాయండి. అయ్యేటప్పుడు చూడండి ఇవన్నీ మంచి టేస్ట్గా ఉంటాయి. మిల్క్లో ఇవన్నీ బాయిల్ కావాలి, అప్పుడే వీటి ఫ్లేవర్ అనేది పాయసంలోకి వస్తుంది కాబట్టి మంచి టేస్టీగా ఉంటుంది. చూడండి ఆల్మోస్ట్ మన సేమియా ఉడికిపోయింది. కలర్ఫుల్గా ఇంకా టేస్టీగా డెలిషియస్గా కనిపిస్తుంది కదా. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నానండి, ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ఒక్క లైక్ వేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే సైడ్కున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే ఇంకెన్నో మీ ముందుకి మంచి మంచి వీడియోస్ అన్నీ మీ ముందుకు వస్తూ ఉంటాయండి. చూడండి మన పాయసం రెడీ అయిపోయింది. మళ్ళీ ఒక్కసారి నేను కొంచెము కాజు కిస్మిస్ వీటితోని కొంచెం నేను గార్నిష్ చేస్తున్నా, కలర్ఫుల్గా కనిపించడానికి. ఇంకా చూస్తూ ఉంటే టెంప్టింగ్గా ఉంటుంది కదా, అందుకోసమని. ఇప్పుడైతే నేను ఒక బౌల్లోకి సర్వ్ చేసి కూడా చూపిస్తున్నా. చూడండి మీరు ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా సూపర్గా ఉంటుంది చల్లగా, లేదా వేడివేడి పాయసం కూడా తినొచ్చు. చలికాలం అయితే వేడివేడిగా తినండి, అదే ఎండాకాలంలో అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి, మంచి టేస్ట్గా ఉంటుంది. అది మీ చాయిస్ అన్నమాట. ఇప్పుడైతే నేను ఒక బౌల్లోకి సర్వ్ చేస్తున్నా కదా, చూడండి సూపర్గా ఉంది కదా. ఇంకా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయింది. మీకు అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అనుకోండి, ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంది. మీరు కూడా ఇదే స్టైల్లో చేసుకొని తినండి. ఇంకా మీరందరూ చేసుకున్న తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది మీరు కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడైతే చూడండి సూపర్గా కనిపిస్తుంది. మౌత్ టెంప్టింగ్గా ఉంది కదా, ఎప్పుడెప్పుడు ఈ పాయసం చేసుకొని తినాలని. అందుకోసమని మీరు కూడా సేమ్ నా స్టైల్లో ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు కూడా నేను మళ్ళీ దీన్ని కొంచెం బౌల్లో వేసిన తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా మీరు గార్నిష్ చేసుకోండి. అన్నింటితోనే మంచిగా కనిపిస్తుంది, ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఇది రెడీ అయిపోయింది పాయసము. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. మీరు నా అలాగే ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఆల్ ఆఫ్ యూ be safe and take care. Bye bye.